కొత్తపేటలో తుపాకీ కలకలం రేగింది. అనుమానాస్పదంగా కారులో తిరుగుతున్న ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేయగా తుపాకీని గుర్తించారు. తుపాకీ స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో యువకుడిని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఏలూరు కొత్తపేటలో తుపాకీ కలకలం రేగింది. అనుమానాస్పదంగా కారులో తిరుగుతున్న ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీలు చేయగా తుపాకీని గుర్తించారు. తుపాకీ స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో యువకుడిని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నాయుడు తెలుసుకుందాం. రాంబాబు, తుపాకీ దొరికినట్లుగా తెలుస్తుంది. అక్కడ దీనికి సంబంధించి యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. బట్ చివరికి వదిలేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాము ఏలూరు కొత్తపేటలోని ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి దగ్గర ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే దీనికి సంబంధించి అంత మిస్టరీగా మారింది. ప్రధానంగా ఈ తనిఖీలు అయితే మొన్న రాత్రి జరిగాయి. మొన్న అర్ధరాత్రి ఏలూరు కొత్తపేటలోని ఒక మహిళ వేస్తే కొంతమంది సిబ్బంది గస్తీ తిరుగుతున్నారు. ఆ సమయంలోనే ముగ్గురు యువకులు ఒక కారులో కనిపించారు. ఆ కారులో ఉన్న యువకులను ప్రశ్నించి అనుమానాస్పదంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాంతో అనుమానం వచ్చిన ఆ మహిళ సిబ్బంది కారును తనిఖీ చేశారు. దాంతో ఆ కారులో ఒక తుపాకీ ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే ఆ ముగ్గురు యువకులను అదేవిధంగా కారుని తుపాకీని సైతం ఏలూరులో 2 పోలీస్ స్టేషన్ తరలించారు. అదంతా మొన్న రాత్రి జరిగింది. కానీ నిన్న సాయంత్రం మాత్రం సీన్ మారిపోయినట్లు మనకు తెలుస్తుంది. ఈ ముగ్గురు యువకులను విడిచిపెట్టాలని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో వారిలో ముఖ్యంగా ఒక యువకుడిని ఏదో వదిలేయాలని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో ఆ యువకుడిని వదిలేసినట్లు మనకి సమాచారం. మిగిలిన 2 యువకులు మాత్రం ఇంకా పోలీసులు అదుపులోనే ఉన్నారు. అదే దీనికి సంబంధించి పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. అదేవిధంగా వారిని అరెస్ట్ కూడా చూపించలేదు. దీనిపై అనేక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ యువకులు ఎవరు, అక్కడ ఎందుకు ఉన్నారు, వారి కారులో తుపాకీ ఎందుకు ఉంది అనే దానిపై మాత్రం ఇప్పటివరకు దర్యాప్తు చేపట్టలేదు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఆ ముగ్గురు యువకులు ఏలూరు ఒక శివారు ప్రాంతానికి చెందిన వారు. అటువంటి వారు ఆ కొత్తపేట ప్రాంతంలో అదే అర్ధరాత్రి వేళ ఎందుకు తిరుగుతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న అధికంగా మారింది. ఎందుకంటే గతంలోనే కొత్తపేట అనే ప్రాంతంలోని అనేక రకాల కార్యక్రమాలు అంటే హింసా కార్యక్రమాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ జరిగాయి. కొంతమంది రౌడీ షీటర్లు కూడా కొత్తపేటలో ఉన్నారు. వాటికి సంబంధించి ఏదైనా హాని కారపడడానికి వీళ్ళు ఈ ముగ్గురు యువకులు అక్కడ ఉన్నారా లేదా అనేది తేలాల్సింది. అయితే పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేపట్టలేదు. దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక యువకుడిని వదిలేయడం అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. ఎందుకు ఒక ప్రజాప్రతినిధి ఈ విషయంలో జోక్యం చేస్తున్నారు, అదేవిధంగా ఆ యువకుడిని ఎందుకు వదిలేయమన్నారు అనే దానిపై మాత్రం ఇంకా సందేహాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే వివరణ ఇవ్వాల్సి ఉంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.